ఈ లోకములో ఆయన వంటి పరిశుద్ధుడు లేనే లేడు. ఒక మాటలో ఆయన, ఇదిగో మీలో ఎవరైనా నాలో పాపం ఉందని నిరూపించగలరా అని సవాలు చేసిన గొప్ప పరిశుద్ధుడండి. ఆయన పేరులోనే పవిత్రత ఉంది, ఆయన యొక్క క్రియలన్నిట్లో పవిత్రత ఉంది. ఏ వ్యక్తికి అన్యాయం చేయలేదు, ఏ వ్యక్తికి అక్రమం చేయలేదు, ఏ వ్యక్తి యొక్క మనసును మార్చాలన్న ప్రేమన పవిత్రతను చూపించాడు తప్ప ఖడ్గాను చూపించకుండా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కృమ్మరించిన గొప్ప దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఒక్కరే. పరిశుద్ధత అంటే ఏంటనుకుంటున్నారు చాలా మంది? తెల్ల బట్టలు కట్టుకోవడమే పరిశుద్ధత అనుకుంటున్నారు. బాప్తిసం పొందాం కాబట్టి పరిశుద్ధులం అయిపోం అనుకుంటున్నారు. బైబిల్ పట్టుకుంటే పరిశుద్ధత అనుకుంటున్నారు. 1000 రూపాయలు కానికెత్తే పరిశుద్ధత అనుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పరిశుద్ధత అంటే నిన్ను వాలే నీ పొరుగు వారిని ప్రేమించే గుణం నీలో లేనప్పుడు నీలో పరిశుద్ధత లేనట్లే.